అందరూ ఎలా ఉన్నారండో ఈ రోజు అయితే నేను గోంగూరతో ఇంకో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ అయితే మా వదిన అయితే నాకు చెప్పింది, గోంగూర చెయ్యి వదిన, చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం గోంగూరతో కొంచెం రైస్ చేద్దాంలే అని చెప్పేసి అయితే చేశాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి గోంగూర అయితే ఇలా దగ్గరగా వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే నాది చాలా మెత్తగా ఫ్రై అయిపోయింది. ఇంకా గోంగూరను వేరే ప్లేట్లో అయితే తీసుకొని ఆ ప్యాన్ లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు, శనగపప్పులు, మినపప్పులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అయితే మనం గోంగూర ఉంది కదా, ఆల్రెడీ ఆ గోంగూర అయితే అందులో వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ అయితే అంతా కలిసినట్టయితే కలుపుకోవాలి. అలా కలిపిన దాన్ని ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే టాస్ చేసుకుంటే మన గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైమే టేస్ట్ చూసిన, నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్గా గోంగూర పచ్చడి కన్నా ఇలా అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ బాయ్.